విశాఖపట్నం మాడుగుల ప్రాంతానికి ప్రత్యేకంగా నిలిచిన మాడుగుల హల్వా ఇప్పుడు శ్రీకాకుళం ప్రజల రుచులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధమైంది. సిగ్గోలు హరిత మహోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ఈ హల్వా ప్రత్యేక స్టాళ్లలో అందుబాటులో ఉండడం స్థానికంగా పెద్ద ఆకర్షణగా మారింది. ఎన్నో సంవత్సరాలుగా మాడుగులలో సాంప్రదాయ పద్ధతిలో తయారయ్యే ఈ హల్వా ఇప్పుడు జిల్లాలకు అతీతంగా తన పేరును వ్యాప్తి చేసుకుంటుంది. మాడుగుల హల్వా తయారీ పూర్తి సహజ పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. మొదటగా గోధుమలను శుభ్రంగా నానబెడతారు. నానిన తర్వాత గోధుమలను మెత్తగా నూరి వడకట్టి అందులో వచ్చే గోధుమ పాలను తీస్తారు. ఆ పాలు ఈ హల్వాకు హృదయం లాంటిది. హల్వాకి వేడి పాత్రలో గోధుమ పాలను పోసి దానికి బెల్లం చేర్చి నెమ్మదిగా మంటపై ఉంచి నిరంతరం కదుపుతూ మరిగిస్తారు. గోధుమ పాలు, బెల్లం కలయికతో వచ్చిన స్వచ్ఛమైన వాసన, రుచి ఈ హల్వాకు ప్రధానమైన సిగ్నేచర్ ఫ్లేవర్. ఈ ముద్ద క్రమంగా చిక్కపడుతూ హల్వా రూపం దాల్చే వరకు వంటవారు ఓర్పుతో కదుపుతూ ఉంటారు. చివరగా హల్వా చిక్కగా మారిన తర్వాత అందులో బాదం, పిస్తా, కాజు వంటి అధిక పోషక విలువలతో కూడిన డ్రై ఫ్రూట్స్ ను కలిపి పళ్ళెంలో పెట్టి సర్వ్ చేస్తారు. మంగరాజు మామిడి పాలెం మాడుగుల ఇక్కడ శ్రీకాకుళం జిల్లా మాసం 9, 10, 11 స్టార్ట్స్ ఇవి ముఖ్యంగా గోధుమ పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ బెల్లం. దీని స్టోరేజ్ అనేది 1 month స్టోరేజ్ ఉంటుంది. శ్రీకాకుళం ప్రజలందరికీ ధన్యవాదాలు. సహజ రుచులు, సాంప్రదాయ తయారీ, దీర్ఘకాల నిల్వ, ఆరోగ్యకరమైన పదార్థాల వినియోగం ఇవన్నీ కలిసి మాడుగుల హల్వాను సాధారణ స్వీట్ నుండి అసాధారణ రుచిగా నిలబెట్టాయి. విశాఖ మాడుగులో పుట్టిన ఈ హల్వా ఇప్పుడు శ్రీకాకుళం ప్రజల హృదయాల్లో తీపి స్థానాన్ని దక్కించుకుంది. 3 రోజుల ఈ సిక్కోలు మహోత్సవంలో తప్పనిసరిగా రుచి చూడాల్సిన ప్రత్యేకమైన తీపి వంటకం ఇది.